హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి నెల్లూరు స్పెషల్ అయిన ఎర్ర కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏందో క్లియర్గా చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎర్ర కారాన్ని ఇడ్లీలో కానీ దోశలో కానీ ఏ కాంబినేషన్లో తీసుకున్నా చాలా బాగుంటుంది. అలాగే ఇదే కారంతో కారం దోశ అలాగే ఎగ్ దోశ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఎర్ర కారాన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో క్లియర్గా చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జారుని తీసుకొని ఇందులో 3 బాగా మాగిన మీడియం సైజ్ టమోటాల్ని కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఒక మీడియం సైజు ఆనియన్ తరుగు 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గల్లుప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ మిరపకాయలకి బదులు 1 టేబుల్ స్పూన్ కారంని యూజ్ చేస్తున్నానండి. మీరు మిరపకాయలు యూజ్ చేసినట్లయితేను 5 మిరపకాయల్ని 2 నిమిషాల పాటు హాట్ వాటర్లో నానబెట్టి వేసుకోండి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. టమాటాలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు మిరపకాయల్ని హాట్ వాటర్తో పాటు వేసుకొని మిక్సీ పట్టుకోండి. మిరపకాయలు యూజ్ చేస్తున్నట్లయితేను చూడండి, ఇక నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కారాన్ని పక్కకు ఉంచేసుకొని కారంని పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి 1 టేబుల్ స్పూను ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేసుకున్నట్లయితేను ఈ ఆవాలు స్పిల్ అయ్యి చేతి మీద పడతాయండి. అలాగే ఇందులో 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ కారంలో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించి తీసుకోవాలండి. అంతేనండి, ఈ ఎర్ర కారం రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ బోండాల్లో కానీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. చూశారు కదా, నెల్లూరు స్పెషల్ అయిన ఎర్ర కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.